వరంగల్ జిల్లాలో మీల్స్ కాలనీ ఎస్ఐ శ్రీకాంత్ రెచ్చిపోయారు. అర్ధరాత్రి వరకు వరంగల్లో రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ నిర్మిస్తున్న నిర్వాహకులపై బిగ్ బాస్ ఆడారు. అడ్డు వచ్చిన మహిళలపై సైతం కూడా చేయి చేస్తున్నారు. ఇక మీల్స్ కాలనీకి స్టేషన్లో ఎస్ఐపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఘటన ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా ఎస్ఐ దురుసుగా ప్రవర్తించడం, మహిళపై చెంప మీద కొట్టడం అనే ఇప్పుడు ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒక రెస్టారెంట్ రెడ్ బకెట్ అనే ఒక రెస్టారెంట్ నడుపుతున్న ఒక యాజమాన్యం, ఇక్కడ ఒక మహిళ కూడా ఒక 60 సంవత్సరాల వృద్ధురాలు ఇక్కడ అయితే తన కొడుకుతో పాటుగా ఈ రెస్టారెంట్ అయితే నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న పెట్రోలింగ్ కి ఎస్ఐ మీల్స్ కాల్సిన ఎస్ఐ సంబంధించిన ఎస్ఐ శ్రీకాంత్ రావడం జరిగింది. అప్పటికి సమయం 11 గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో ఆల్రెడీ రెడ్ బకెట్ అనేది మూసివేయడం జరిగింది. యాజమాన్యం కూడా మూసివేయడం అనేది జరిగిందంటూ వారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐ రావడం, వస్తూనే డైరెక్ట్ గా వచ్చి అక్కడ ఉన్న ఆ సామాన్లు, అదే విధంగా గ్యాస్ సిలిండర్ తీసేసిన క్రమం కలుగుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేరు. రెడ్ బకెట్ రెస్టారెంట్ కి సంబంధించిన యాజమాన్యం ఎవరు లేరు. ఆ సమయంలో ఎస్ఐ రావడాన్ని గమనించిన వారైతే బయటికి రావడం జరిగింది. వచ్చి అప్పటికి క్లోజ్ చేసి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా ఎస్ఐ తీసేస్తున్న క్రమంలో మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు అడ్డుకుంటున్నా, ఎందుకు తీస్తున్నారు సార్ అది ఇదని అడ్డుకునే జరిగింది. ఆ సమయంలోనే ఎస్ఐ కనీసం హెచ్చరిక కూడా చేయకుండా డైరెక్ట్ మహిళను అయితే చెంప మీద కొట్టడం ఇప్పుడు సంఘటన చర్చనీయాంశంగా మారింది. అడ్డుకున్న ఇటు వారి కొడుకును కూడా కొట్టడం జరిగింది. అయితే ఏం జరిగింది అనే విషయం అయితే ప్రస్తుతం మనం ఈ రెడ్ బకెట్ యాజమాన్యం దగ్గర ఇక్కడ ఎస్ఐ కొట్టిన మహిళ కూడా ఉంది. ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది. ఎంత ఉంటదమ్మా, నీ వయసు ఎంత ఉంటది? వయసు 55 సంవత్సరాలు. ఏం జరిగింది అసలు? ఏం లేదు సార్, నేను లోపల నుండి వస్తాను. వాళ్ళు జీప్ ఆఫ్ చేసి జీపుని చూసే వస్తాను. నేను జీపుని చూసి వస్తాంటే వచ్చిండు, ఏమనలేదు, అన్ని బంద్ చేసి ఉన్నాయి. మా ఎక్కడికి ఎట్నే ఉంటాయి, గ్యాస్లు బయటనే ఉంటాయి. ఈ గ్యాస్ ఇప్పుకున్నాడు, తీసిండు, గుంజిండు, గ్యాస్ తీసుకొని పోతాడు. సార్ గ్యాస్ అని తీసుకుపోతుండ సార్ అని గ్యాస్ పట్టుకున్నా. గ్యాస్ పట్టుకోగానే ఈడ్చి చంప మీకు వెళ్ళి వీకిండు. అసలు చెవిట్లనే గీయమంటుంది. ఇట్లా 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 లాగి ఇట్లా కొట్టిండు. ఇట్లా కొట్టేసరికి ఇట్లా తిప్పినట్టయింది. మళ్ళీ మా అమ్మను కొట్టిండు. మా బాబు రాగానే మా బాబుని కొట్టిండు. అసలే నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ఇక కొట్టనే అసలు కింద పడుతున్నా అనమాట. మా బాబుని ఏడ కొడతాడేమో అని భయానికి లేచి ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేస్తుండేసరికి ఇక కొట్టిండు. ఈయన కూడా అడ్డమొత్తి ఈయన కొడతాడు. మీరు ఎందుకు బంద్ చేయలేదు అంటే, బంద్ చేసినాం కదా సార్ అనే ఈయన. నాకు అప్పటికే తలకాయ తిరిగి నేను ఏం మాట్లాడతలేను. ఈ 60 సంవత్సరాల వృద్ధురాలు పడుతున్న ఆవేదన చూడాలి. ఎందుకంటే తనకు సంబంధం లేదు. గ్యాస్ తీసుకున్న సందర్భంలో తను తీసుకోకుండా ఉండడానికి అడ్డైతే పడ్డది. ఆ సమయంలోనే ఎస్ఐ ఎలాంటి హెచ్చరికలు చేయకుండా చెంప మీద కొట్టడం వల్ల తన చాలా బాధపడుతున్నారు. ఏదైనా ఉంటే హెచ్చరించాలి తప్ప ఇలా మహిళపై చేయి చేసుకోవడం ఏమిటంటూ కొందరు స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి హోటల్ సంబంధించిన, అదే విధంగా ఈ మహిళకు సంబంధించిన వారి కొడుకు కూడా ఉన్నారు. వారిని అడిగి ఒకసారి వివరాలు కూడా తెలుస్తున్నాయి. ఏం జరిగిందన్న, ఏ సమయంలో జరిగింది, ఎస్ఐ ఎందుకు ఇలా ప్రవర్తించారు? మేము 10:30 కల్లా క్లోజ్ చేస్తాం సార్. సారు మనకు 11 అంటే సీసీ కెమెరా టైమింగ్ చూస్తే 11-11:30 మధ్యలో ఆడ జీప్ ఆపేసిండు, లోపలికి వచ్చింది సార్. మేము లోపల క్లోజింగ్ చేసుకొని ఆల్రెడీ ఎక్కడ అంతా బందే ఉంది, లైట్లు బందే ఉన్నాయి, అంతా క్లోజ్ అయింది. మేము లోపల అన్నం తింటున్నాం సార్. ఒకేసారి సార్ లోపలికి వచ్చింది, గ్యాస్ అట్లా కదిలిస్తుంటే సౌండ్ వచ్చింది. నేను బయటకు వచ్చాను. సార్ ఏమైంది సార్, గ్యాస్ ఎందుకు తీస్తున్నారు సార్ మీరు, దేనికి సార్ గ్యాస్ ఎందుకు తీసుకోవాలని అంటే, నువ్వేమనిరా, నువ్వు మాట్లాడుతాను నువ్వేమనిరా అని అనగానే అంతలే మా మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చి గ్యాస్ తీసుకోపోకండి సార్ అని పట్టేయంగానే అమ్మను అమాంతము కొట్టేసింది సార్. అమ్మ వెంటనే కోలుకోలేకపోయింది. వెంటనే మళ్ళీ నేను ఇటు వచ్చి కొడుతుంది. కానీ నేను వీడియో తీద్దామని వచ్చే వరకు నన్ను ఇటు వచ్చి నువ్వేమనిరా, వీడియో ఎందుకు తీస్తానవరా అని ఆయన తాగి ఉన్నాడో మరి తెలియదు సార్ నాకు మొత్తానికి అయితే. అంటే ఇదివరకు మేము కొన్ని బిర్యానీ ఒక నైట్ వచ్చిన ఒక కానిస్టేబుల్కి ఇవ్వమంటే నేను ఒకసారి ఇయ్యనని మా వాళ్ళు ఇయ్యనని చెప్పారట. అప్పటి నుండి కక్ష సాధింపు చర్యలు మొదలైనవి. చాలా రోజుల నుంచి అయితే వీళ్ళు ఇబ్బందులకైతే పోలీసులు చేస్తున్నారు. ఒక బిర్యానీ చాలా ఇదైతే నెలకొందన్నట్టు చెప్తున్నారు. చాలా కానిస్టేబుల్ కూడా చాలా సార్లు ఈ బిర్యానీ కోసం వచ్చారని చాలా సార్లు ఇచ్చాము, కానీ 1-2 సార్లు ఇవ్వకపోవడంలో దాన్ని కక్ష పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి ఇది 10:30 వరకు అయితే క్లోజ్ అయిందంటూ వీళ్ళు చెప్తున్నారు. ఆ 10:30కి క్లోజ్ చేసి మేము పనులు చేసుకున్న, క్లీనింగ్ పనులు అవి చేసుకున్న సమయంలో వారు
ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐ వస్తూనే డైరెక్ట్ వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకునే వెళ్తున్న క్రమంలోనే వీరు అడ్డుపడ్డారు. ఇక్కడ మహిళ 60 సంవత్సరాల మరియమ్మ అనే మహిళ అయితే ఇక్కడ అడ్డుపడడం జరిగింది. ఇది వారి సొంత బిజినెస్, ఇది చిరువాకులో చేసిన బిజినెస్. దీనికి అడ్డుపడడం జరిగింది. గ్యాస్ తీసుకోకుండా అయితే అడ్డుపడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ డైరెక్ట్ గా ఎలాంటి హెచ్చరికలు చేయకుండా చెంప మీద కుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కొడుకు కూడా రావడం జరిగింది. ఎందుకు కొడుతున్నారు, మేము ఏం తప్పు చేశామని అడిగడం జరిగింది. ఆ సమయంలో నువ్వేంటి అని చెప్పి దుర్భాషలు ఆడుకుంటూ కొట్టాడంటూ ఇక్కడ ఉన్న బాధితులు కూడా చెప్తున్నారు. దీనిపైన బిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పుడు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహిళ, ఒక వృద్ధురాలు, 60 సంవత్సరాల వృద్ధురాలని ఇలాంటి ఒక ఎస్ఐ ఇలా చేసుకోవడం ఏంటంటూ పలువురు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌని, షేన్ న్యూస్ వరంగల్.